డియర్ జోసా స్టూడెంట్స్, మరి రౌండ్ 1 అయితే స్టూడెంట్స్కి రౌండ్ 1 వచ్చేసింది. ఇప్పుడు రౌండ్ 1 అయిపోయింది, రౌండ్ 2 కూడా రావటం జరిగింది. మరి రౌండ్ 3 త్వరలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో రౌండ్ 1కి రౌండ్ 2కి ఏమైనా మారినయా లేదనేది ఒకసారి చెక్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. సపోజు సిఎస్సి బ్రాంచ్ ఉన్నందుకు మారిందమ్మా, 3400 నుంచి 3700కి మారటం జరిగింది. సిఎస్సి ఏఎంఎల్ కూడా 3900, 4200కి బాగా మారినాయి. ఎందుకంటే ఇవి ఐఐటీస్ లాంటివి కాదు కదా, కొంతమంది తిరుచికి వెళతారు ఓవరాల్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా. ఇప్పుడు 5300 నుంచి ఇది ఉంది కదా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, 5300 నుంచి 5500గా మారటం జరిగింది. 6083 ఇది అయితే మారలా. చూడండి ఇక్కడ ఈసీఈ మారిందా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిగ్రీలు దెర్ ఇస్ నో చేంజ్. అంటే ఈ సంవత్సరము ఈసీఈకి బాగా డిమాండ్ ఉంది. ఈసీఈ వస్తే వీళ్ళు కదలతల్లా, నాకు ఈసీఈ చాలు అనుకున్నారు. 6083 నుంచి 6083 మాత్రమే ఉంది స్టూడెంట్స్. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ డిజైన్ విఎల్ఎస్ఐ మారిందమ్మ. ఇక్కడ విఎల్ఎస్ఐ 6800 నుంచి 7000కి అయితే వచ్చింది స్టూడెంట్స్కి. 6800 7000కి వచ్చింది. 7300 నుంచి మనకి సిఎస్సి ఏఎంఎల్ అమ్మాయిలకి ఈ విధంగా 7000. ఇది అమ్మాయిలకు కూడా మారలే, ఎందుకంటే ఇది ఓన్లీ గర్ల్ స్టూడెంట్స్ కదా. సిఎస్సి ఏఎంఎల్ అనేది ఇక్కడ అసలు ఎవరికి 7300కి కానీ మారలేదు. మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ ఇవన్నీ కొన్ని మారినాయి, ఇబ్బంది ఏమీ లేదు స్టూడెంట్స్కి. ఒక ఈసీఈ మాత్రం మారల, వరంగల్లో ఈసీఈ మాత్రం మారల, అన్నీ మారినాయి ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మారి. ఇది 35,000 దాకా, 35,300 ఇది మారలేదమ్మా. చూడండి ఇక్కడ మెటలర్జికల్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ మెటలర్జికల్ 36,536 నుంచి వీళ్ళు మారల. మళ్ళీ మెటలర్జీ స్టూడెంట్స్ అయితే మారల మళ్ళీ. ఇట్లాగా కొద్దిగా మ్యాజిక్లు అయితే జరుగుతున్నాయి, చూద్దాం. మరి వరంగల్లో కెమిస్ట్రీ ఎప్పుడైతే 56,700 ఇది వచ్చింది కదా, 56,781. ఇప్పుడు ఇక్కడ 64 ఇవి మారుతాయి. ఇది లాస్ట్ ఈ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డెఫినెట్గా మారుతాయి అమ్మాయిలకి. తర్వాత అబ్బాయిలకి 48 ఉంది. అబ్బాయిలకి 48 నుంచి వీళ్ళకి చూడండి 50,000 వరకు వచ్చింది. ఇది హోమ్ స్టేట్ కోట, ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ హోమ్ స్టేట్ కోట, ఓపెన్ కోట కింద రావటం జరిగింది. చూద్దాం. మరి ఈడబ్ల్యూఎస్లో రౌండ్ 1 రౌండ్ 2 ఏ విధంగా అయినా మారినాయా లేదనేది ఒకసారి చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూద్దాం ఇక్కడ స్టూడెంట్స్కి ఏ విధంగా ఎన్ఐటి వరంగల్లో మనకి స్టూడెంట్స్కి ఏ విధంగా మారినాయి. ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఎన్ఐటి వరంగల్లో హోమ్ స్టేట్ ఓపెన్ స్టూడెంట్స్కి ఎంత మారింది హోమ్ స్టేట్కి. ఇక్కడ చూడండి 554 ఉంది రౌండ్ 1లో. రౌండ్ 1 కట్ ఆఫ్ 554, క్లోజింగ్ ర్యాంక్ 578 ఉంది. మారింది డెఫినెట్గా 600. ఇది మాత్రం మారల. చూడండి ఇక్కడ ఇది మాత్రం మారల. సిఎస్సి ఏఎంఎల్లో అమ్మాయిలు ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు. ఇక్కడ మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ ఇది కూడా మారల. 836 స్టూడెంట్స్ చూసినట్టయితే 824 మారారు. 824, 36 వాళ్ళు మారల. మళ్ళీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అస్సలు మారల ఇక్కడ స్టూడెంట్స్. ఇక్కడ అసలు ఈసీఈ ఈసారి కోర్ బ్రాంచ్లోనే ఉండాలి. కోర్ బ్రాంచ్కి పెరిగిన డిమాండ్ అనమాట. ఈసీఈకి ఈసారి డిమాండ్ పెరిగింది. ఇక్కడ ఈసీఈ ఉంది కదా, ఎన్ఐటి వరంగల్లో ఈసీఈకి మరి ఇక్కడ కూడా స్టూడెంట్స్ ఎవరు కూడా మారే పరిస్థితి లేదు. 1024 సిఎస్సి వీళ్ళు కూడా మారల. కొన్ని అమ్మాయిలు ఎవరు మారల, ఎందుకంటే అమ్మాయిలు ఎవరు స్టూడెంట్స్ పేరెంట్స్ ఏంటంటే దూరం ఎందుకు. ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా మనకు దగ్గరగా ఉంటారు. విజయవాడ అనుకో మరి వరంగల్ దగ్గర ఎన్ఐటి వరంగల్ దగ్గర, మరి హైదరాబాద్ ఎన్ఐటి వరంగల్ దగ్గర అనే విధంగా ఆలోచిస్తారు. అందుకని ఎవరు మార్చుకోవటానికి ఇష్టం. 1154 ఇవన్నీ మారల. కొన్ని బ్రాంచెస్ అయితే మారినాయి. ఇక లాస్ట్ అయితే మనకి కెమిస్ట్రీ కెమిస్ట్రీ 5 ఇయర్స్ 8,400 వస్తే ఇక్కడ 6,400. ఇవి మారుతాయి, డెఫినెట్గా మారిపోతాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మారే అవకాశం. ఇక్కడ చూడండి 8,400 ఇది మారల, ఇది కూడా చేంజ్ అవ్వలేదు తట్టుకుంటా. 6,148 ఇది చేంజ్ అవ్వాలి. 8,424 కెమిస్ట్రీ 5 ఇయర్స్ ఇది కొంచెం మారల, అక్కడే ఉండట్టున్నారు. తర్వాత మారుతారేమో. ఇక చూడండి ఎన్ఐటి రౌండ్ 1 నుంచి మనకి ఎన్ఐటి వరంగల్లో ఈ వీళ్ళు మారల. మళ్ళీ ఇక్కడ సిఎస్సి ఉంది, ఓన్లీ జనరల్ న్యూట్రల్ సిఎస్సి ఉంది. ఈ స్టూడెంట్స్ 1173 ఉంది. వీళ్ళు నాకు తెలిసి 1594. ఈ ముందున్న వాళ్ళు తిరుచికి వెళ్ళొచ్చు, సూరత్కల్, రూర్కెల్ అలాగే వెళ్ళి ఉంటారు.
మరి 1688, 80 కొంచెం స్లైట్గా మోడిఫికేషన్ అయితే జరిగింది ఓవరాల్గా. తర్వాత ఈసీఈ చూద్దాం 2300. ఓకే, చూడండి ఇక్కడ అందరూ ఒక మాట మీద ఉన్నారు. ఇక్కడ ఈసీఈ బ్రాంచ్ రౌండ్ 1లో జనరల్ స్టూడెంట్ మారలా, రౌండ్ 2లో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ మారలా, రౌండ్ 2లోకి జనరల్ స్టూడెంట్ మారలా, రౌండ్ 1 నుంచి 2కి, రౌండ్ 1 నుంచి 2కి ఈడబ్ల్యూఎస్ మారలా, రౌండ్ 1 నుంచి 2కి ఓబీసీ ఎన్సీఎల్ కూడా మారలా. ఇక్కడ చూడండి 2340. వీళ్ళందరూ ఒక మాట మీద ఉన్నారేమో కానీ స్టూడెంట్స్ వీఎల్ఎస్ఐ డిజైన్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో. మరి లాస్ట్ సిఎస్సి కెమిస్ట్రీ 5 years చూసినప్పుడు 23,601, ఇక్కడ 18,000 వరకు వచ్చింది. ఇది సాధారణంగా పెరుగుతుంది. ఇది రౌండ్ 1కు రౌండ్ 2కి పెరగడం జరుగుతుంది. ఎస్సీ స్టూడెంట్స్ అయితే అసలు మారలేదమ్మ, చూడండి 773 రౌండ్ 1, 773 ఉంది. వీళ్ళెవరు నేను మారను అంటున్నారు. 779, తర్వాత 779 ఎవరు స్టూడెంట్స్ అయితే మారే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ చూడండి 1094. ఎస్సీ స్టూడెంట్స్ అసలు మారలేదమ్మా, చూడండి అసలు 1300, 1400, 1685 ఇక్కడ మారారు. ఇక్కడ 1906 ఇది ఏం మారలేదు. 1661 నుంచి ఇది కూడా మారలా. 1685 స్టూడెంట్స్ ఈ విధంగా మారటల్లా. కొంతమంది మ్యాక్సిమం మారలేదు ఎస్సీ స్టూడెంట్స్. వీళ్ళు ఇక ఎంత దూరం వెళ్ళలేము. ఇప్పుడు వీళ్ళందరూ తెలుగు వాళ్ళే కాబట్టి, తెలంగాణ స్టూడెంట్స్ కాబట్టి ఎక్కువ మారరు. ఇది హోమ్ స్టేట్ కోటా అమ్మ, గుర్తుపెట్టుకోండి. హోమ్ స్టేట్ కోటా కదా, దాదాపు ఎవరు మారే పరిస్థితి ఉందో. అందరూ ఫ్రీజ్ చేసుకుని ఉంటారు నాకు తెలిసి. ఇక్కడ మెటీరియల్స్ అండ్ మెటలర్జీ 7,900కి వచ్చింది. ఇక్కడ 7,200 ఫిజిక్స్ 7,000కి వచ్చింది. 7,000 నుంచి 7,995కి వచ్చింది మెటీరియల్స్. మారలు నో ప్రాబ్లం. అందరూ తెలంగాణ వాళ్ళు కాబట్టి, నాట్ ఓన్లీ తెలంగాణ, తెలుగు స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. ఏపీ హైదరాబాద్లో సెటిల్ అయిన ఏపీ స్టూడెంట్స్ కూడా వీళ్ళు కూడా లోకల్స్ కింద వస్తారు కాబట్టి ఎన్ఐటి వరంగల్లో బ్రహ్మాండంగా ఇక్కడ జారుతారు, నో ప్రాబ్లం. స్టూడెంట్స్ హోమ్ స్టేట్ కోటా కింద ఎస్టీ స్టూడెంట్స్కి ఎలా ఉన్నాయి ఒకసారి చూసేద్దాం. ఎస్సీ స్టూడెంట్స్ అయితే అసలు మారలేదు సాధ్యమైనంత వరకు. ఇక్కడ ఈసీఈ బ్రాంచ్కి అయితే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇచ్చారు. ఈసారి ఎన్ఐటి వరంగల్లో ఈసీఈ ఎస్సీ స్టూడెంట్స్ కూడా హోమ్ స్టేట్ కోటా తెలంగాణ స్టూడెంట్స్ ఎవరు కూడా మారే పరిస్థితి లేదు. ఇక్కడ చూడండి, అందుకని విత్ ప్రూఫ్స్తో నేను చూపిస్తున్నా. ఎందుకంటే నేనేదో చెప్పాలి కదా, చెప్పడం కాదు కానీ 185, 315, 347, 384, 415 ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి 384 ఉంది, 415, 1081 ఈ విధంగా స్టూడెంట్స్కి 1138, 1142. నాకు ఎందుకంటే ఈ సెంటిమెంట్, లోకల్ సెంటిమెంట్ వల్ల అంత దూరం ఎందుకులే, ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడే చదువుకోవచ్చు అనే పిల్లలు ఇక్కడ చూడండి 496 మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చినా కానీ ఎవరు వెళ్ళే పరిస్థితుల్లో. సివిల్ 1644 సివిల్ వచ్చినా చాలు అనుకునేవాళ్ళు. ఇక్కడ దాదాపు ఏంటంటే హోమ్ స్టేట్లో ఎవరు మారరమ్మ, గుర్తుపెట్టుకోండి. చూడండి అసలు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు మారలా. 4105, ఇక్కడ 4105. ఫిజిక్స్ 5 years, ఇక్కడ 5 years సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అసలు మార్పులే లేవు. రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి హోమ్ స్టేట్ కోటాలు ఎటువంటి మార్పులు అయితే, ఎస్టీ స్టూడెంట్స్ ఎటువంటి మార్పులు అయితే లేవు. ఇక్కడ డెఫినెట్గా అదర్ స్టేట్స్ అంటే రకరకాల రాష్ట్రాల పిల్లలు ఇక్కడ ఉంటారు. అదర్ స్టేట్ అంటే నాట్ ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ బట్ ఆల్సో కేరళ కానీ, తమిళనాడు కానీ అందరు పిల్లలు ఉంటారు. ఇక్కడ 198 నుంచి కొద్దిగా మార్పులు 200 కొంచెం మారిందమ్మా అంతే. హోమ్ స్టేట్ అయితే అసలు మారలేదు పిల్లలకి. హోమ్ స్టేట్ మారే పరిస్థితి లేదు. ఇక్కడ లాస్ట్ ర్యాంక్ ఎందుకంటే 3029 ఇది మారలా. మళ్ళీ ఇక్కడ వీళ్ళు తెలుగు వాళ్ళు అయి ఉంటారు. మెటీరియల్స్ 3329, 3329 మిగతా కొంచెం మారింది, నో ప్రాబ్లం. ఇక్కడ హోమ్ స్టేట్, అదర్ స్టేట్. ఇక్కడ చూడండి ఓపెన్లో రౌండ్ 1 అదర్ స్టేట్స్ రౌండ్ 1, రౌండ్ 2కి డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో బాగా మారినాయి. ఎందుకంటే అదర్ స్టేట్ డెఫినెట్గా మారింది. హోమ్ స్టేట్ మారింది 2238, 2300. ఇక్కడ 2700, 2891. తర్వాత ఇది మారల. మళ్ళీ ఇది చూడండి, ఈ బ్రాంచ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అసలు మారల. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కూడా ఈసీకి మారింది 4234, 4284. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి బాగానే ఉన్నాయి.
మరి కొంచెం మార్పులు అయితే ఉన్నాయి. అదర్ స్టేట్స్కి కొద్దిగా మార్చి 44,000 అమ్మ మెటలర్జికల్ వచ్చింది 5 years అమ్మాయికి 40,000 స్టూడెంట్స్కి అయితే ఇక్కడ చేరటం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే 39,000 నుంచి 39,000 నుంచి 44,000 వరకు అమ్మాయిలకు వచ్చింది. మరి సివిల్ ఇంజనీరింగ్ మెటలర్జీ సివిల్ 36 ఇక్కడ 36 నుంచి 33 నుంచి సివిల్ 33 నుంచి ఎంత వచ్చింది 36కి వచ్చింది 36,000కి వచ్చింది. ఓకే, లాస్ట్ బ్రాంచెస్ కూడా మారటం సహజం. మరి ఈడబ్ల్యూఎస్ అదర్ స్టేట్ కోటాలు ఏపీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ రౌండ్ 1 402 సిఎస్సి అయితే ఇక్కడ 416. ఇది మారలా. మళ్ళీ ఏఎంఎల్ చేంజ్ ఏం లేదమ్మా. ఏఎంఎల్లో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఏఎంఎల్ రౌండ్ 1. వీళ్ళు తెలుగు వాళ్ళు అయి ఉంటారు, ఎస్పెషల్లీ ఏపీ వాళ్ళు అయి ఉంటారు నేను అనుకుంటాం. మరి అదేవిధంగా 543 వీళ్ళు కూడా మరి తెలుగు స్టూడెంట్స్ కాబట్టి 543 మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఎట్టి పరిస్థితుల్లో మారలేదు. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 604 వీళ్ళు కూడా మారలేదు. 600 ఈ బ్రాంచ్కి ఎక్కువ డిమాండ్ ఉంది ఈసారి. మరి 699 604 కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ వీటికి, తర్వాత 699 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 638 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 699. అంటే ఈ బ్రాంచ్కి ఎక్కువ డిమాండ్ ఉంది ఈసారి. మరి 810కి ఈ విఎల్ఎస్ఐకి కూడా బాగానే డిమాండ్ ఉంది. 18 పెద్దగా మార్పులు ఏమి లేవు కానీ ఓవరాల్గా 6,000 కట్ అయిందమ్మా. మరి రౌండ్ 1లో 6,000కి అయితే రౌండ్ 2లో 6,600 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి 6,000 నుంచి 6,600 జస్ట్ 600 పెరిగింది. మరి కెమిస్ట్రీ మాత్రమే. ఇక ఓబీసీ ఎన్సీఎల్ అయితే పెద్దగా మారల. 700 సిఎస్సి బ్రాంచ్ 759 నుంచి 780కి వెళ్ళింది. అంటే పెద్దగా మార్పు లేదు. ఇక్కడ 980 ఏఎంఎల్కి వచ్చింది. మ్యాథమెటిక్స్ కమిటీ 1074 నుంచి ఓబీసీలో ఇది వచ్చింది. 1632 నుంచి 1679 వచ్చింది. ఈసీ విఎల్ఎస్ఐ స్టూడెంట్స్కి 1740 నుంచి 1800 ఇట్లా స్టూడెంట్స్కి అందరికీ మారటం జరిగింది. 1679 ఇవి ఈసీకి ఎక్కువ డిమాండ్ ఉంది ఈసారి. ఏంటంటే ఎన్ఐటి వరంగల్లో డిమాండ్ ఉన్న బ్రాంచ్ ఏదన్నట్టు అది ఈసీ అనుకోవచ్చు. మనం ఓవరాల్గా చూస్తే మనకి ఇక్కడ ఓబీసీ 12,700 కట్ అయింది లాస్ట్ ఇయర్. 12,000 కట్ అయితే ఇక్కడ మీకు లాస్ట్ చివరగా 15,000కి వచ్చిందమ్మా. చూడు మరి ఓబీసీకి 12,770 నుంచి 15,422కి అయితే వచ్చింది. ఫిజిక్స్ వచ్చింది ఇక్కడ లాస్ట్. ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ ఈ విధంగా స్టూడెంట్స్కి వచ్చింది. స్టూడెంట్స్ ఇది ఓవరాల్గా పిల్లలకి ఇట్లా వచ్చింది. ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ లాస్ట్ 8,000కి అడిగిందమ్మా. 8,000 నుంచి ఇక్కడ మనకి ఎస్సీ స్టూడెంట్స్కి 8,000 నుంచి మనకి ఇక్కడ 8,000 నుంచి 9,000కి పెరిగింది. 1000 పెరిగింది. కెమిస్ట్రీ వచ్చింది. కెమిస్ట్రీ 5 years ఇంతకుముందు 8,000 రౌండ్ 1లో ఉంటే ఇప్పుడు 9,000కి కట్ అవ్వటం జరిగింది. ఇక ఓవరాల్ ఇక్కడ 445కి సిఎస్సి వచ్చిందమ్మా. 445కి సిఎస్సి వచ్చింది. 396 ఏమో రౌండ్ 1. ఇక్కడ 396 రౌండ్ 1, 446కి సిఎస్సి రావటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. ఇది 528 ఏఎంఎల్ సేమ్ పెరిగినాయి, నో ప్రాబ్లం. 830 ఇవన్నీ కూడా అదర్ స్టేట్లో డెఫినెట్గా దీనిలో రకరకాల మనకి 29-30 రాష్ట్రాలు ఉంటాయి కదా. అన్ని రాష్ట్రాల పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళల్లో మరి మార్పులు చేర్పులు అయితే ఉంటాయి. 14 ఇక్కడ సిఎస్సి ఫీమేల్ కేటగిరీ కొంచెం పెరిగినాయి, నో ప్రాబ్లం. హోమ్ స్టేట్ కోటాలు అస్సలు పెరగల మరి స్టూడెంట్స్కి. ఈ విధంగా మరి స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ ఉండి. ఎలాంటి మంచి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి రౌండ్ 1 రౌండ్ 2కి డిఫరెన్స్ కట్ ఆఫ్లు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ చెప్పాను, ఇంకా మరి ఎన్ఐటి ఏపీ కానీ మరి అనేకమైనవి ఎన్ఐటి మరి IIIT కర్నూలు ఏ విధంగా ఉండే తెలంగాణ మరి ఏపీలో ఎలా ఉంది, శ్రీ సిటీలో ఎలా ఉంది అన్నీ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.